అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తుంగతుర్తి కాంగ్రెస్ విభేదాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు జగ్గారెడ్డి తెలిపారు. తుంగతుర్తి అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తి చూపించట్లేదని, ఈ ఇష్యూలో ఎక్కువ ఇన్వాల్వ్ కానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లు జగ్గారెడ్డి చెప్పారు. తమ మధ్య ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు చర్చకు వచ్చాయన్నారు. మండల అధ్యక్షుడిగా కావాలంటే 3 ఏళ్లు కంటిన్యూగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉండాలని ఏఐసీసీ నిబంధన ఉందని, అయితే తుంగతుర్తిలోని 3-4 మండలాల్లో ఈ నిబంధన ప్రకారం నియామకం జరగలేదన్నారు. తుంగతుర్తి ఇష్యూపై ఈ నెల 20 లోపు నివేదిక ఇస్తానన్నారు. లోపల ఇచ్చేస్తుంది అదేముందిలే, కానీ సమన్వయం కొంత చేయాలి కదా అంతే. ఇప్పుడు అల్టిమేట్ ఏముంటుంది, వెంకన్న పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది అంటే 30-40 ఏళ్ళ నుంచి తోగుట్ట అదేంది తుంగతుర్తిలో ఎవరైతే సీనియర్ 30-40 ఏళ్ళ సీనియర్స్ ఉన్నారో నేనే అడుగుతున్నా. వెంకన్న పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ ఏమి చూపెడతలేడు. నేనే అడుగుతున్నా నాకు, వెంకన్న నీ అనుభవం నీ ఇప్పుడు ఆ సీనియర్స్ ఎవరో నువ్వు చెప్పరాదు, అది చెప్తే రాసుకుంటానే చెప్తున్నా. అట్లా ఆయన పెద్దగా మనమే మాట్లాడతాంలే అన్న అది అన్నట్టుగానే ఉన్నాడు ఆయన. జగ్గారెడ్డి మాస్ లీడర్ అని, ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జగ్గారెడ్డి సిద్దిపేటలో పోటీ చేస్తే తన మద్దతు ఉంటుందన్నారు. సిద్దిపేటలో పోటీ చేస్తే జగ్గారెడ్డి తప్పకుండా గెలుస్తారన్నారు. జగ్గారెడ్డికి చరిష్మా ఉందని, ఆయన పేరుతో సిద్దిపేటలో సర్వే చేసుకోవచ్చు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మన 2000 వచ్చింది రఘునందన్ రావు మీద ఎంపీగా, 2000 మెజార్టీ వచ్చింది సిద్దిపేటలో. జగ్గారెడ్డి రఘునందన్ రావు ఎక్కడ, జగన్ ఎక్కడ? ఆయనకు 2000 వచ్చినప్పుడు జగ్గన్న నిలబడ్డంటే గెలవాడా? అరే నువ్వు లెక్క తీసుకో. అరే నువ్వు 2000 ఏం చేసిండు? 2 ఏళ్లకు 2000 మెజార్టీతో వచ్చింది రఘునందన్ రావు మీద, ఈయన టీఆర్ఎస్ క్యాండిడేట్కు. ఈ 2 ఏళ్ళల్లో ప్రతిపక్షంగా 8000 కోట్లు డెవలప్ చేసిందని జగ్గారెడ్డి గారిని ఓడగొడతారు. కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్తో పాటు ఆయనకు ఉన్న చరిష్మా, కామన్ మ్యాన్గా ఉంటాడు కాబట్టి గెలుస్తాడని చెప్తున్నాను నేను. మీరు కూడా కావాలంటే పోయి సర్వే 2 పేర్లు పెట్టి సర్వే చేసుకొని మీరు చూడండి, మీకు తెలిసిపోతుంది.